2023లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మన కళ్ల ముందే మన దేశలోంచంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన ఆ రోజును ఎవరూ మర్చిపోలేరు. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాగే చరిత్ర తనను తాను సరిదిద్దుకోవడానికి ఎంతో సమయం తీసుకోదు. సరిగ్గా 2.5 ఏళ్ల తర్వాత అదే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పుడు టీమిండియా సృష్టించి తన 3వ టీ20 వరల్డ్ టైటిల్ను సాధించింది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ తమ విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగితే బౌలింగ్లో బూమ్రా, అక్షర్ పటేల్ చెలరేగిపోవడంతో ఇండియా క్రికెట్లో వరల్డ్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది. అయితే ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రధాని నుండి పెద్ద వాళ్లు కూడా ఇండియాకు సపోర్ట్గా ట్వీట్స్ పెడుతుంటే ఓ 2 మాజీ క్రికెటర్స్ మాత్రం ఇండియా ఈ మ్యాచ్లో చీట్ చేసి గెలిచిందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే అసలు ఎవరు ఇండియా గురించి ఇంత దారుణంగా ఎందుకు విమర్శిస్తున్నారు? శాంట్నర్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే మ్యాచ్ ఇండియా గెలిచిందా? అసలు ఈ మ్యాచ్ ఎలా జరిగింది? మ్యాచ్ గెలిచాక సూర్యకుమార్ యాదవ్ చేసిన సంచలన కామెంట్స్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియా 3వ టైటిల్ను గెలవడం మీద మీ ఒపీనియన్ కామెంట్ చేసి వీడియోను చివరి వరకు చూడండి. 2019 వన్డే వరల్డ్ కప్లో మనల్ని సెమీస్లోనే ఇంటికి పంపిన న్యూజిలాండ్కు, అలాగే 2023లో మన గడ్డపై మనల్ని ముంచిన అదే అహ్మదాబాద్ వేదికకు టీమిండియా ఒక అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ మార్చి 8న అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇండియా ఈ విజయాన్ని సాధించడం విశేషం. ఇక్కడ ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటంటే 2023లో మనం ఓడిపోయిన రోజున అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కావడం గమనార్హం. ఆదివారం నాడు జరిగిన ఫైనల్స్లో మనకు ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ను కూడా ఈ మ్యాచ్తో టీమిండియా బద్దలు కొట్టింది. గతంలో 2003, 2014 మరియు 2023లలో ఆదివారం నాడు జరిగిన ఫైనల్స్లో భారత్ ఓడిపోయింది. కానీ ఈసారి మాత్రం ఆదివారం అద్భుతం జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కానీ అది తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయమని అతనికి కాసేపటికే అర్థమైంది. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ మరియు సంజు శాంసన్ క్రీజులోకి రాగానే బౌండరీల వర్షం కురిపించారు. గత కొన్ని మ్యాచ్లుగా ఫామ్ లేక విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ సరిగ్గా ఫైనల్ మ్యాచ్లో తన విశ్వరూపాన్ని చూపించాడు. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు సాధించిందంటే వారి దూకుడు ఎలా ఉందో మనం ఊహించవచ్చు. అభిషేక్ శర్మ కేవలం 18 బాల్స్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో ఫాస్టెస్ట్ 50 చేసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. అతను మొత్తం 21 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక అభిషేక్ అవుట్ అయినా సంజు శాంసన్ మాత్రం తగ్గలేదు. సంజు శాంసన్ ఈ టోర్నీలో ఒక అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. నిజానికి అతనికి మొదట్లో తుది జట్టులో అవకాశం రాలేదు. కానీ వచ్చిన అవకాశాన్ని 2 చేతులా పట్టుకుని 3 వరుస కీలక మ్యాచ్లో అంటే వెస్టిండీస్, ఇంగ్లాండ్ మరియు ఇప్పుడు న్యూజిలాండ్పై హాఫ్ సెంచరీలు బాదాడు. సంజు కేవలం 46 బాల్స్లోనే 5 ఫోర్లు మరియు 8 సిక్సర్లతో 89 రన్స్ చేసి కివీస్ బౌలర్లను వణికించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా మరియు ఒకే ఎడిషన్లో 21 సిక్సర్స్తో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజు సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. అభిషేక్ తర్వాత వన్ డౌన్ బ్యాటర్గా వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తగ్గకుండా 25 బాల్స్లో 54 రన్స్ చేసి తన వంతు సహకారం అందించాడు. ఇక ఇండియా ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో శివం దూబే మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బాల్స్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 రన్స్ చేసి జట్టు స్కోరును 250 మార్కును దాటించాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో
టీమిండియా 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అలా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరుగా రికార్డ్ సృష్టించింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాంతో 256 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్తో మరోసారి మాయ చేశాడు. కేవలం 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి కివీస్ వెన్నుముక విరిచాడు. ఇక అక్షర్ పటేల్ కూడా 3 వికెట్లతో రాణించగా హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి మరియు అభిషేక్ శర్మ తలా 1 వికెట్ సాధించారు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫర్డ్ 52 మరియు మిచెల్ శాంట్నర్ 43 రన్స్తో కాసేపు పోరాడగలిగారు. కానీ మిగిలిన వారంతా విఫలమయ్యారు. చివరికి న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో టీమిండియా 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ముచ్చటగా 3వ వరల్డ్ కప్ను ముద్దాడింది. ఈ విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా టీమిండియాను అభినందించారు. ఈ ఘనత దేశం మొత్తం గర్వపడేలా చేసిందని, అసాధారణ నైపుణ్యం మరియు సమష్టి కృషికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు. అలాగే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా మరియు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి ప్రముఖులు కూడా టీమిండియాను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. సత్య నాదెల్లా ప్రత్యేకంగా బుమ్రా మరియు సంజు శాంసన్ ప్రదర్శనలను మెచ్చుకోగా, సుందర్ పిచాయ్ క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. భారత్ వరుసగా 2వ టీ20 ప్రపంచ కప్ గెలవడమే కాకుండా అత్యధికంగా 3 సార్లు ఈ టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. అయితే ఇండియా సాధించిన ఈ విజయాన్ని ఓర్చుకోలేక నాసిర్ హుసేన్, షోయబ్ అఖ్తర్ లాంటి మాజీలు ఇండియా కావాలనే బ్యాటింగ్, తమకు అనుగుణంగా పిచ్లు రెడీ చేసుకొని ఇలా చీట్ చేసి మ్యాచ్లు గెలిచిందని విమర్శించారు. దాంతో టీమిండియా ఫ్యాన్స్ వీళ్లను ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ విజయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర గురించి మనమిక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన 9 నెలల వ్యవధిలోనే భారత్ 2 ఐసీసీ టోర్నీలు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ను గెలుచుకుంది. జట్టు ఎంపిక మరియు వ్యూహాల విషయంలో గంభీర్ తీసుకున్న నిర్ణయాలు విజయవంతమయ్యాయి. 2007లో ఒక ప్లేయర్గా వరల్డ్ కప్ గెలిచిన గంభీర్ ఇప్పుడు కోచ్గా కూడా ఆ ఘనత సాధించడం విశేషం. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ విజయం తనపై జైషా మరియు రోహిత్ ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నాడు. అలాగే తన తదుపరి లక్ష్యం 2028 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలవటమేనని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ జట్టులోని 9 మంది ఆటగాళ్లు అంటే సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, బుమ్రా, కుల్దీప్ మరియు సిరాజ్ ఇప్పటికే 2 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన అరుదైన జాబితాలో చేరారు. ఇక ఇషాన్ కిషన్, రింకు సింగ్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లకు ఇది తొలి వరల్డ్ కప్ విజయం. ఇక ఈ మ్యాచ్కు గాను బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన సంజు శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు లభించింది. ఈ టోర్నీలో సంజు మొత్తం 5 ఇన్నింగ్స్లలో 80 సగటుతో 321 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరిగా అహ్మదాబాద్లో జరిగిన ఈ అద్భుతం యావత్ భారతాన్ని మురిపించింది. 2023 నాటి గుండెకోతను అదే వేదికపై విజయంతో తుడిచివేసిన టీమిండియా విశ్వ వేదికపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సంజు శాంసన్ యొక్క నిలకడ, అభిషేక్ శర్మ యొక్క దూకుడు, బుమ్రా యొక్క యార్కర్లు మరియు గౌతమ్ గంభీర్ యొక్క వ్యూహాలు కలిసి భారత్ను మళ్లీ ప్రపంచ విజేతగా నిలబెట్టాయి. వరుసగా 2 టైటిళ్లు గెలవడం అనేది
భారత క్రికెట్ యొక్క స్వర్ణయుగానికి ఆరంభం మాత్రమే అనిపిస్తోంది. టీమిండియా సాధించిన ఈ చారిత్రాత్మక విజయం రాబోయే తరాల యువ క్రికెటర్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.